నా పేరు వరప్రసాద్. మాది రామచంద్రపురం, రాజ్బాబు నగర్. నాకు 2023లో నవంబర్ 17వ తారీఖు నాగుల చవితి రాత్రి 8 గంటలకి మా నాన్నమ్మ వాళ్ళ మెట్ల మీద కూర్చుంటే రాకెట్ వచ్చి డైరెక్ట్ కంట్లో కూర్చుపోయింది. వేరే ఒక అబ్బాయి రాకెట్ వేస్తుంటే నాగుల చవితికి ఆ రాకెట్ కరెక్ట్గా వచ్చి నాకు కంటికి గుచ్చుకుపోయింది. అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు, మా ఊరు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఎక్కడ ఎవరో ఏం చేయలేం, వైజాగ్ వెళ్ళాలి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అని చెప్పారు. అప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్తే కళ్ళు వాసిపోయిన కళ్ళుని పెద్దగా వాసిపోయిన కళ్ళుని నార్మల్గా చేశారు. ఇప్పుడు నాకు ఒక రూపం ఏది కనబడదు. ఒక కన్ను అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుంది. అది నాకు ఏంటో తెలీదు. కుడుకన్ను ఎడం కొను బాగా కనిపిస్తుందా? కుడుకొను ఏ రూపం తెలియట్లేదు. ఏం పేరు నీ పేరు? వరప్రసాద్. ఇప్పుడు ఏం చదువుతున్నావు? 8th క్లాస్. చదువుతున్నావు. ఓకే. దురద వస్తుందా నీకు కంటికి? ఇచ్చింగ్ అని ఎక్కువగా? చెప్పు, నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఇప్పుడు ఎలాగుంది? కొద్దిగా పర్లేదు. అదే క్యూర్ సెల్లో ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు నువ్వు? 14 రోజులు. 14 రోజుల నుంచి క్యూర్ సెల్ వాడుతున్నావు. 14 రోజులకి నీకు 14 రోజుల ముందు నీ కన్ను, పోయిన కన్ను ఎలా ఉండేది? ఏం కనబడకుండా రెడ్ కలర్లో, ఏది కూడా కనబడేది కాదు. ఇప్పుడు 14 రోజులు వాడిన తర్వాత ఏదైనా ఆ కన్ను, మంచి కన్ను, బాగా కనబడే కన్ను మూసేసి కన్నుతో చూస్తే ఎలా కనబడుతుంది? కొద్దిగా కలర్లో కొద్దిగా తెలుస్తుంది. మొహం దగ్గర నుండి సగం కనబడుతుంది. ఓకే. అయితే నీకు క్యూర్ సెల్ బాగా పనిచేసింది కదా? నువ్వు సంతోషంగా ఉన్నావా? ఓకే, రైట్. మరి ఏం చెప్తావు? క్యూర్ సెల్ వెరీ గుడ్ అని చెప్తావా? మరి బొట్టన వెళ్తే ఇలా చెప్పు, తమ్మ చూపించి చెప్పు, క్యూర్ సెల్ వెరీ గుడ్ అని చెప్పు. ఇలా క్యూర్ సెల్ వెరీ గుడ్ అని చెప్పు. క్యూర్ సెల్ వెరీ గుడ్. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. మీరు విన్నటువంటి, చూసినటువంటి ఈ అబ్బాయి కాకినాడ దగ్గర రామచంద్రపురం అనే ప్రాంతం. ఈ అబ్బాయికి ప్రమాదవశాత్తు కుడి కన్ను చూపు కోల్పోవడం జరిగింది. అయితే ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత ఆ అబ్బాయికి ఎలా చూపు వచ్చిందో, కొన్ని కలర్స్ గుర్తుపట్టడం, మనుషుల యొక్క ఛాయలను గుర్తుపట్టడం జరుగుతూ ఉందని విన్నారు. దానికి రుజువులుగా ఇక్కడ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. డాక్టర్స్ అయితే చూపు రాదని చెప్పారు, కానీ మన క్యూర్ సెల్ ఈ అబ్బాయికి చూపునిచ్చింది. ఇంకా స్పష్టమైన చూపిస్తుందని ఆశిద్దాం. ఎలా క్యూర్ సెల్ జీవితాలను మారుస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా క్యూర్ సెల్ ఎవరికైతే వాడలేదో వారందరూ కూడా క్యూర్ సెల్ని వాడాల్సిందిగా రికమెండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకు సంజీవిని లాంటి, అమృతం లాంటి ఏకైక దివ్య ఔషధం మన క్యూర్ సెల్.